వచ్చిన కష్టం ఏంటి అని గనక చూస్తే, ఉమ్, మీరు క్రైస్తవులైన వెంటనే బొట్టు తీసేయాలి, బొట్టు తీసేయకపోతే మిమ్మల్ని గుడిలోకి రానియము, మిమ్మల్ని చర్చిలోకి రానియము, మీకు సభ్యత్వం ఇవ్వము, మీకు బాప్తిసం ఇవ్వము అని ఎవరైనా ఎక్కడైనా చెప్పారా? ఓకే, చెప్పలేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పి ఉంటే ఉమ్, ఈ కార్యక్రమం ద్వారా, రక్షణ టీవీ పరిచయల ఈ కార్యక్రమం ద్వారా నేను అలాంటి వారికి కూడా ఏం చెప్తున్నాను అనంటే, అది శుద్ధ తప్పు. మీరు అలాంటివి చెప్పటం వల్ల ప్రజలలో భయాందోళనలు, ప్రజలలో లేనటువంటి మత మౌఢ్యాన్ని రుద్దినే వారు అవుతారే తప్ప, స్వాతంత్రంతో ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనను ఆరాధించేటటువంటి ఆయన అనుయాయులుగా మార్చడంలో మీరు వారిపైన ఫోర్స్, లేకపోతే వారిపైన అనవసరమైనటువంటి ఇబ్బందులు వాళ్ళని గురి చేస్తున్న వారే అవుతారు. అలాంటివి చేయకండి. అనవసరమైన భారాలు పెడుతున్నారంటారు. అనవసరమైన భారమే అది మతపరమైనటువంటి భారమే. యేసుక్రీస్తుని అనుసరించడం మతపరమైనటువంటి విషయం కాదు. యేసుక్రీస్తుని అనుసరించడం నూతన సృష్టికి సంబంధించిన విషయం. యేసుక్రీస్తుని అనుసరించడం దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి విషయం. యేసుక్రీస్తుని అనుసరించడం నిజమైన మానవుడిగా మారటం గురించినటువంటి అంశం. సో వీటిని మతంతో ముడివేసి మీకు నచ్చింది మతం అని, మీకు నచ్చంది మతం కాదని, మీకు నచ్చింది ధర్మం అని, మీకు నచ్చనిది అధర్మం అని మీరు చెప్పుకుని దాన్ని ప్రజల మీద రుద్ది అలా చేయకండి అనేది మొదటిగా నేను ఇస్తున్నటువంటి పిలుపు మన క్రైస్తవ నాయకులకు. ఇకపోతే ఈ బొట్టు ఇలా చెప్పడం కారణంగా, వాళ్ళు బొట్టు తీసేయటం కారణంగా వస్తున్నటువంటి ఇబ్బందులను చూసి, ఇప్పుడు పులిని చూసి నక్కవాత పెట్టుకుంది అన్నట్టుగా మిగిలిన క్రైస్తవ స్త్రీలు కూడా మేము కూడా బొట్టు పెట్టుకుంటే ఏం కాదు, బొట్టు పెట్టుకుంటే ఏం కాదు అని గనక అందరము బొట్టు పెట్టేసుకుంటే, ఏం బొట్టు పెట్టుకోవాలి, అది కూడా శిలువ ఆకారంలో పెట్టుకోవాలి అన్నది ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపాదన. సో బొట్టు పెట్టుకోకపోతే వచ్చేటటువంటి సమస్యలు అంటే, నువ్వు క్రైస్తవురాలు అయిపోయావు, నేను చచ్చిపోయాను అనుకుని నువ్వేమైనా బొట్టు తీసేసావా అని అనేవాళ్ళు శిలువ బొట్టు పట్టుకున్న వెంటనే అబ్బా నువ్వు చాలా మంచి పని చేసావు అని కౌగిలించుకుంటారా? ఓకే, సో ఇప్పుడు సమస్య ఎక్కడ పోదంటే ఆధారం ఉందా? సమస్య ఎక్కడికి పోదు, సమస్య అక్కడే ఉంటది. సమస్య ఏమిటి అని అంటే, క్రైస్తవుడిగా నువ్వు ప్రకటించుకోవటమే సమస్య. క్రైస్తవుడిగా నువ్వు చెప్పిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా ఈ లోకమును ద్వేషించిన ప్రకారము వీరిని ద్వేషించును. యోహాను సువార్త 17వ అధ్యాయం. ప్రభు తండ్రి, వీరిని ఈ లోకమందు నేను విడిచి వెళుతున్నాను, వీరి లోకమునకు సంబంధించిన వారు కాదు, కానీ వారు ఈ లోకంలోనే ఉంటారు. ఇది మనకు ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ప్రార్థనలో శ్రేష్టమైనటువంటి, లేకపోతే మనకి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప